ఇక్కడ చూడండి, ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి అయితే చేరాలి. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు గ్రామానికి చెందినటువంటి కస్తూరి సురేష్ అనే జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. ఆయన ఇటీవల మరణించడం జరిగింది. అయితే ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి 6 నెలలు అయ్యప్ప మాల ధరించి పవన్ కళ్యాణ్ గారి మీద తనకున్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నాడు. అనుకోని కారణాల వల్ల ఈ రోజున కస్తూరి సురేష్ గారు మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబం తీవ్రమైన బాధలో ఉన్నారు. ఆ బాధలో ఉంటూనే పవన్ కళ్యాణ్ గారికి మా బాధను ఎట్లయినా తెలియజేయాలని చెప్పి ఆ బాధలోనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళ యొక్క బాధను, ఆవేదన అయితే తీసుకెళ్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. జనసేన పార్టీ అంటే అసలు ఆయన జనసేన పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి నేటి దాకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారి మీద తనకున్న అభిమానాన్ని తెలంగాణ గడ్డ మీద కోదాడ నియోజకవర్గం ఆ చిలుకూరు గ్రామం నుంచి ఆ జన సైనికుడు చాటినటువంటి ఆ ప్రేమ, పవన్ కళ్యాణ్ మీద ఆ అభిమానం అనేది నిజంగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటలు వింటే కన్నీళ్ళు అయితే వస్తున్నాయి. నిజంగా అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి కదా. సో ఈ వీడియో మనం పవన్ కళ్యాణ్ గారికి చేరే వరకు మనందరం కృషి చేద్దాము. అదేవిధంగా ఎవరైనా సరే ఆదుకోవడానికి ముందుకొస్తే ఆ కుటుంబానికి ఆదుకోండి, అండగా ఉండండి. ఆ కుటుంబ సభ్యుల ఆవేదన, మాటలు నిజంగా మీరే ఒకసారి వినండి. వినే ముందు నిజంగా మీలో ఎవరైనా సహాయం చేయడానికి మానవత్వంతో ముందుకొస్తే మాత్రం కామెంట్ తెలియజేయండి. మీకు పూర్తి వివరాలు నేరుగా వాళ్ళకి చెందేలాగా మీరు చేసే సహాయం మేము ప్రయత్నం చేస్తాము. సో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ముఖ్యంగా నిజంగా కన్నీటి పర్యంతం అవుతున్న ఆ కుటుంబ సభ్యుల బాధని ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. నమస్తే సార్, నా పేరు కస్తూరి సరిత. పవన్ కళ్యాణ్ గారు నా భర్త పేరు కస్తూరి సురేష్. నాకు 2 పిల్లలు, భావన కోసం. నా భర్త జనసేన పార్టీ కోసం చాలా కష్టపడింది సార్. పార్టీ ఉన్నప్పటి నుంచి, స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన మొత్తం చేసిండు. పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడ్డాడు. రాత్రి పగలు రక్తదానాలు చేయించిండు. చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన చాలా చేసిండు. చాలా మందికి బ్లడ్ డొనేషన్ చేయించిండు. సొంతంగా తను పెట్టించిండు సార్ క్యాంప్. అందరికి అన్నీ చేసిండు. పార్టీ నిలబెట్టి ఎంతమంది వదిలేసుకుని ఆయన మాత్రం వదిలేసుకోలేదు. నన్ను కూడా సర్పంచ్గా పోటీ చేయించిండు. ఈ ఊర్లో మన కోట్లు ముఖ్యం కాదు, మన పవన్ కళ్యాణ్ సార్ ఎంత బలంగా ఉన్నాడో తెలవాలి. మన డబ్బు కోసం కాదు రాజకీయం చేసేది, ఆయన ఆశయాల కోసం అన్నాడు సార్. నన్ను, నా పిల్లల్ని అందరం కలిసి మొత్తం ఊరూరి తిరిగి ప్రచారం చేసుకున్నాం సార్. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 6 నెలలు ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని 6 నెలలు అంతే ఉన్నాడు సార్. కార్డులలో కూడా అందరు కొట్టించి అంతే చెప్పిండు సార్, మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలని. అన్నీ మంచి చేసిండు సార్. మీ గురించి తాపత్రయపడ్డాడు. ఆయన ఫోన్లో చూస్తే 90% మీ ఫోటోలే ఉంటాయి సార్, మీ గురించే ఉంటుంది సార్. అన్నీ మంచి చేసిండు. జనం కోసం చేసిండు, అందరి కోసం చేసిండు. నాకు, నా పిల్లలకి ఏం లేకుండా చేసిండు సార్. ఆయన మీరంటే అభిమానం చచ్చేంత పిచ్చి సార్. పాప ఇష్టమా, నేను ఇష్టం అంటున్నా. పవన్ కళ్యాణ్ ఇష్టం, నా దేవుడు ఆయన అన్నాడు సార్. నాకు చచ్చిపోయిన ఆయన నీకు సాయం చేస్తాడు, నీకు 10 మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ వచ్చి నేను పలకరిస్తాడు, నేను చూసుకుంటాను మంచోడు. ఇప్పుడు నాకు ఉండడానికి వెళ్ళలేదు, నా పిల్లలకి చదువుకోవడానికి ఏం లేదు సార్. మాకేం కాకుండా ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు మీ దగ్గర. మిమ్మల్ని నాకు తెలిసి చనిపోవటం కూడా మిమ్మల్ని తలుచుకుంటూ వచ్చా సార్. పవన్ కళ్యాణ్ సార్, నాకు నా పిల్లలకి న్యాయం చేయండి సార్. ఉండడానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి వాళ్ళకి వసతి ఏం లేదు సార్. ఆయన మొత్తం మీ మీద ఆధారపడింది. మా సార్ ఉంటాడు, మా పవన్ కళ్యాణ్ ఉంటాడు అన్నాడు సార్. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్, మమ్మల్ని ఆదుకోండి సార్. అయ్యప్ప స్వామి ఆదేశిండు పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలని చెప్పి ఆయన కోసం 6 నెలలు దిగ చేసిండు.
ఏదైనా ఆయనే ఉంటాడు, మిమ్మల్ని చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు అన్నాడు. నేను బతుకున్నంత కాలం ఆయనతోనే అన్నాడు. నీ బిడ్డ ఇష్టం, పవన్ కళ్యాణ్ ఆయన ఇష్టం, సారే ఇష్టం నాకు అన్నాడు. మమ్మల్ని ఇప్పుడు అన్యాయం చేసిపోయింది. మొత్తం ఆయన కోసమే బతికిండండి, ఆయన కోసమే ఉన్నాడు. ఆయన ఫోన్లో ఫోటోలు చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ సార్వే ఉంటాయి సార్. అమ్మో, నా పిల్లల్ని అన్యాయం చేసిపోయింది సార్. మీ పేరు తలుచుకొని చనిపోయేటప్పుడు మీ పేరు తలుచుకుండొచ్చు సార్ నాకు తెలిసి. అమ్మా.